ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాస ఫలితాల కంటే ముందుగా మీ అందరికీ చెప్పేటువంటి కొన్ని మంచి మాటలు, సంస్కృతి సంప్రదాయమైనటువంటి పెద్ద పెద్ద మాటలు కాకుండా కుటుంబ విలువల్ని తెలుసుకొని ప్రవర్తించే ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాల్లో కానివ్వండి, అలాగే పెళ్లిళ్ళ విషయాల్లో కానివ్వండి, అనవసర వ్యక్తులతో పెంచుకుంటున్న పరిచయాలు కానివ్వండి, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలని నా కోరిక. ఆర్థిక పరిస్థితులను మనము పొదుపును పాటించే ప్రయత్నం కూడా చేసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అంటే పొదుపు పాటించడం వల్ల కుటుంబ సౌఖ్యాలు బాగా ఉంటాయి, బంధాలు బాగా నిలబడతాయి. ఈ విషయాన్ని గమనించుకొని మన పిల్లలు ఎటువంటి మార్గంలో వెళ్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నారు, ఎవరి దుష్టులతో సావాసంలో ఉన్నారు, ఎవరికి లోబడిపోతున్నారు అనే విషయాన్ని పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే, ఆడపిల్లైనా సరే మగపిల్లలైనా సరే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మనము చేసేది ఏముండదు. ముందుగానే మనం జాగ్రత్త పడితే మన యొక్క సంస్కృతి సంప్రదాయం కుటుంబ విలువలు అనుకూలంగా ఉంటూ పొదుపైనటువంటి కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చి మన యొక్క మనుగడ సాఫీగా సాగుతున్నటువంటి భావనతో ఇక మన కుటుంబ విలువల్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెబుతూ ముందుగా మనం మాస ఫలితాల్లో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అలాగే గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించి, జన్మజాతకంలో గోచార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే కొంతవరకు 70% కలిసి రావచ్చు, 70% మీకు నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి జన్మజాతకంలో సపోజ్ మనది వృషభ లగ్నమై తులారాశి అయినప్పుడు ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి గోచార ఫలితాన్ని మనం గుడ్డిగానే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జన్మజాతకంతో సరిచూసుకుంటే గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ ఇవి నామ నక్షత్ర ప్రధానమైనటువంటి గోచార ఫలితాలు కాబట్టి మంచి వచ్చినా ఆనందపడక్కర్లేదు, చెడు వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గమనించుకొని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మరి గురుడు మారిపోయిన వీళ్ళకి ప్రమాదాన్ని కలిగిస్తుందా? స్వామి, విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాం, 3 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాం, వీసా రావట్లేదు, ఇప్పుడు వీసా వచ్చేస్తుంది మాకు, మరి ఈ మాసంలో వీసా మేము పెట్టుకోవచ్చా, అనుకూలత ఉందా అనేటువంటి అనేక ప్రశ్నలకి సమాధానం మన యొక్క ఛానల్ ద్వారా వస్తున్నటువంటి సమగ్ర జ్యోతిష్య ఫలితాలు సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ లాగా చెప్పగలిగే ఛానల్ మనది. తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైన యోగాలే ఉన్నాయి. మొదటి వారంలో కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి. అంటే కొద్దిగా కష్టపడాలి, అంటే కష్టపడకుండా వస్తాయా అంటే రావు. నీ కర్మ పూర్తి చేస్తేనే ఫలితం బాగా వస్తుంది. కాబట్టి అటువంటి కష్టపడడానికి మీరు ముందడుగు వేసి కాస్త మౌనంగా ఓపికగా ఉండగలిగితే, ఇతరుల మీద ఆధారపడకపోతే అన్ని వారాలు చాలా బాగున్నాయి. 1వ వారంలో మాత్రమే మీకు సామాన్య ఫలితాలు, 2వ వారంలో ఉద్యోగ లాభం, 3వ వారంలో వివాహ యోగం, 4వ వారంలో సంతాన యోగం, 2వ వారంలో విదేశీయానం, 3వ వారంలో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, 4వ వారంలో ఒక సంస్థ నుంచి మరో సంస్థలో ఉద్యోగ మార్పు కోసం, కొత్త వ్యాపార ప్రారంభం కోసం కూడా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా లాభవంతమైన స్థితి. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి కొనుగోలు చేయవచ్చు. వివాహ సంబంధ బాంధవ్యాల్లో అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, సంపూర్ణ దేహ ఆరోగ్యం, దురలవాట్ల నుంచి బయటపడే అవకాశం, నూతనమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, కుటుంబ విలువల్ని పెంచుకునే ప్రయత్నంలో అనుకూలత పొందుకుంటారు. శుభకరమైన సంతాన యోగం, సహజ సత్సంతానం కావచ్చు లేదా కృత్రిమ సంతాన ప్రయత్నం కూడా చేయవచ్చు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది. కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, సోదరులతో సోదరీమణులతో అనుబంధం బాగా ఉంది. శుభవార్తలు తప్పకుండా వింటారు. రుణ విమోచనం జరిగి తీరుతుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, బ్యాక్లాగ్ పరీక్షలు ఉంటే వాటిలో విజయం ఖాయంగా చెప్పవచ్చు. విద్యాలాభం, సెట్ పరీక్షల విజయం తప్పకుండా ఉంటుంది. టాప్ 10 ర్యాంకులో వీరుండే అవకాశాలు ఉన్నాయి. కళాకారులు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ నాయకులకి మంచి అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటులకి గొప్ప అవకాశాలు, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి,
అలాగే ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన యోగం, మంచి వ్యక్తులతో పరిచయాలు, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా అనుకూలతలు, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల లాభాలు, ఆకస్మిక ధన లాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, విదేశాల్లో కూడా నూతన గృహప్రవేశ యోగం, వివాహ యోగం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు పొందుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం వల్ల అంతా శుభమైనటువంటి యోగం కనబడుతోంది. ప్రశాంతమైన జీవనంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్తమైనటువంటి అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.